మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక ఇప్పటికే మన బిడ్డలంతా 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు. మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్పుకు సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇలాగే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను గెలిపించండి 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అన్నాడు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం మద్దతు ధర కోసం 3,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డల్ని ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల్ని జీవితాలను నాశనం చేస్తున్నాడు కళ్ళ ముందే. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్న? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి? 5 సంక్రాంతులు వచ్చినాయి. 5 సంక్రాంతులు పోయినాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? మరి ఎందుకు వేయాలమ్మా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన 6 నెలల్లో భర్తీ చేస్తానన్నాడు. 6 నెలలు గడిచిపోయింది, 5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. 2,25,000 ఉద్యోగ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేసినట్టన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకముందు ఇలాగే మైకు పట్టుకొని సిగ్గు లేదా చంద్రబాబు 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 23,000 టీచర్ ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి 6 నెలల ముందు 2 నెలల ముందు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందెందుకు ఇవ్వలేదు? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారా వీళ్ళు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అయిందన్నా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏం అమ్ముతున్నారు వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. భూమట, ప్రపంచంలో ఎక్కడా లేవన్నా, ఇక్కడే ఉన్నాయి. భూమట, 3 క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ప్రెసిడెంట్ మెడల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. వీళ్ళమ్మే నాసిరిక మందుకు, ఈ కల్తీ లిక్కర్కు మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే. లివరు కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్న? ఎవరైనా పట్టించుకుంటున్నారా? అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట కదా. ఏమైతుందన్నా? సేల్స్ ట్యాక్స్ ఎక్కడ? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎంత అమ్ముతున్నారు? ప్రభుత్వాలకు ఎంత పోతుంది? మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది. ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? దోపిడీ జరుగుతుంది, దొంగల పాలన అయిపోయింది. ఒక పక్క లిక్కర్ మాఫియా, ఒక పక్క శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలైనా మొత్తం అందరూ భూ కబ్జాలు చేస్తున్నారు, లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు, లేకపోతే ఇసుక మట్టి గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు.
యథేచ్ఛగా చేస్తున్నారు. పోలీసుల కళ్ళ ముందే చేస్తున్నారు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒక్కటైనా సరిగ్గా వ్యవహరిస్తున్నారా? కనీసం లా అండ్ ఆర్డర్ అయినా సరిగ్గా ఉందా అంటే కేజీల కొద్ది కంటైనర్లలో వస్తుంది డ్రగ్స్ మన రాష్ట్రానికి. ఎక్కడ చూసినా గంజాయి ఉంది. మన బిడ్డల భవిష్యత్ ఏం కావాలి? మన రాష్ట్రం ఏం కావాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు 10 సంవత్సరాలుగా అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఒకరిదేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారిదేమో అక్రమ పొత్తు. ఇద్దరికీ తేడా లేదన్నా. ఇద్దరు బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించాడు. ఆఖరికి మణిపూర్ ఘటనలో క్రైస్తవుల ఊచకోత జరిగినప్పటికీ కూడా, ఆఖరికి ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేస్తాము అని బీజేపీ బెదిరిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యారు. 5 సంవత్సరాలుగా వాళ్ళు కోరిందల్లా చేశారు. మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలి? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాదా? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. మతం పేరుతో తెచ్చిపెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం.